పొడిచి చంపేసేయా పిట్టలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి వీడియో మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాం. ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్కి వెళ్తాము. అక్కడ ఆ కాఫీ ప్లాంటేషన్ మధ్యలో అనమాట వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ వుడెన్ బ్రిడ్జ్ తర్వాత ఆ దానికంటే ముందు సుంకరమెట్టు క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అని ఉంటుంది. ఆ చర్చ్ మీకు చూపించి తర్వాత వుడెన్ బ్రిడ్జ్కి వెళ్తాము. వుడెన్ బ్రిడ్జ్ తర్వాత గాలికొండ వ్యూ పాయింట్ అనేది చూపిస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము. మీరు కూడా మాతో పాటు జర్నీ స్టార్ట్ అవ్వండి. మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. అదండి. చూడండి, ఇటు పక్క అంతా ఒకసారి చూసారా? ఈ ఊరంతా పచ్చదనంతో నిండిపోయి ఉంది. ఫుల్ పచ్చగా ఉందన్నమాట. ఒక్కసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి అంత దూరంగా ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. ఆ కొండన ఆకాశము దగ్గరగా కలిసి ఉన్నట్టుగానే ఉంది. చూసారు ఎంత పెద్ద కొండలు. ఈ పచ్చని పొలాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఈ బోర్డు చూసారా? సుంకరమెట్ట అని ఉంది. బాప్టిస్ట్ చర్చ్ అనమాట. ఇది 9th అనమాట. 9th అంటే సెప్టెంబర్ 1939లో అయితే ఈ చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సుంకరమెట్ చర్చ్ అనమాట. చాలా ఫేమస్. మన ఆంధ్రాలో మ్యాక్సిమం ఇది చాలా ఫేమస్ అనమాట. షూటింగ్ అయినా కానీ, తర్వాత వెడ్డింగ్ షూట్ కానీ, ఫొటోస్ కానీ ఇది చాలా ఫేమస్ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈ చర్చికి అయితే విజిట్ చేస్తారు. ఒకసారి మీరు కూడా చూసేయండి చర్చ్ని. ఈ చర్చ్ బ్రిటిష్ కాలంలో కట్టిన చర్చ్ అనమాట. ఇది బస్ రోడ్ పక్కనే ఉండటం వలన చూడ్డానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చాలా అందంగా, చాలా చక్కగా కనిపిస్తుంది. వెడ్డింగ్ షూట్కి కానీ, సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. మా పెళ్లి ఫోటోలు కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. చూసారా ఫ్రెండ్స్, చర్చ్ ఎంత బాగుందో చూసారు కదా. ఇప్పుడు మనము సుంకరమెట్ట చెక్ పోస్ట్ దాటుతున్నాం అనమాట. ఇక్కడ మనకు కుక్కలు కూడా స్వాగతం పలిగాయి. తర్వాత సుంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. ఈ రోజు అయితే జనాలు అయితే ఎక్కువ లేరు. నేను ఇదైతే పార్కింగ్ ప్లేస్ కనుక్కొని బాగా చేస్తున్నారు అనుకుంటాను. నేను మీకు ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ అనేది చూపిస్తాము. కాఫీ ప్లాంటేషన్ ఇదేనమాట. లోపల కాఫీ ప్లాంటేషన్ ఉంది. చుట్టూ అంతా కాఫీ ప్లాంట్స్ తోటి ఉంటాయి. అండ్ ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట. చూసారా? ఆర్క్ అనేది, ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఏం చేద్దాం? కాఫీయా? కాఫీ ప్లాంటేషన్లో కాఫీ ఇప్పుడు ఈరోజు టేస్ట్ చేయబోతున్నాము. వావ్, వేడి వేడి కాఫీ. కాఫీ బాగుందని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవబోతున్నాము. నేను కూడా రావడం ఇది మొదటిసారి అనమాట. చూసేద్దాం అందరు కలిసి ఒకసారి రండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక టికెట్ కౌంటర్ ఉందన్నమాట. అక్కడైతే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. టికెట్ అడల్ట్ నుంచి 50 రూపీస్, చైల్డ్ నుంచి 20 రూపీస్. ఏంటంటే రీడెక్ అని ఉంది 20 రూపీస్. మళ్ళీ అక్కడ కూడా ఉంటుందా? ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ అన్ని టికెట్ తీసుకోవాలన్నమాట. ఇవ్వండి టికెట్ అయితే నేను తీసుకుంటున్నాను. మన అయితే మనలే అయినా సరే మనకు కూడా అంటే ఎవరికి ఫ్రీ లేదు ఇక్కడ, అందరు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను కూడా టికెట్ తీసుకున్నాను అన్నమాట. టికెట్ తీసుకుని ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను.
నాకు కాఫీ తాగి చిన్నది రిలీఫ్ ఇచ్చింది మా తమ్ముడికి అయితే కాఫీ తాగిన తర్వాత మంచి రిలీఫ్ ఇచ్చిందట. ఎందుకంటే నిన్నటి నుంచి హెడ్ఏక్ అంట, బాగా హెడ్ఏక్. సో ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత ఫుల్ రిఫ్రెష్ అయిపోయాడు. నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ ఉందన్నమాట. ఫోటో ఫ్రేమ్ దగ్గర ఒకసారి మనం వెళ్ళిపోదాం. అక్కడ ఫొటోస్ కూడా నీట్గా తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. చూసారా, ఇక్కడ నుంచొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. వద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు అవ్వలేదు. ఈ దారిలో వైజాగ్ రూట్లో వెళ్తూ పోతుంటాం కానీ ఎప్పుడు మనము ఇక్కడ రాలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావడము. ఫ్రెండ్స్, ఇది మన అరకులోని ఒక ప్రత్యేకమైన ఆకర్షణమైన ఒక వుడెన్ బ్రిడ్జ్ అనమాట. ఇది సంపూర్ణంగా చెక్కలతోటి తయారు చేసిన బ్రిడ్జ్. ఇందులో ఫోటో స్పాట్ గా చాలా బాగుంటది. ప్రకృతి ఒడిలో ఒక అందమైన స్పాట్, ఫోటో స్పాట్ గా ఇరువైపున పచ్చని కొండలు, కాఫీ తోటలతో నిండిపోయి ఉంటది. ఈ కాఫీ తోట మధ్యలో అనమాట వుడెన్ బ్రిడ్జ్. ఈ పక్కన అయితే రోడ్ ఉంది, విశాఖ టు అరకు రోడ్ అనమాట. పర్యాటకులు మాత్రం తప్పనిసరిగా వచ్చి ఇక్కడ ఫోటోలు, వీడియోలు అనేది తప్పనిసరిగా తీసుకుంటారు అనమాట. పైకి ఉంది, ఫోటో స్పాట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం కదా. అది ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉన్నారు. స్పాట్ ఏదో ఒకటి ఫోటో స్పాట్ లాగా అనమాట. ఒకటి మంచిగా చేస్తున్నారు చెక్కతోటి. అయితే ఇంకా ముందుకెళ్ళిపోదాము, ఇంకేమున్నాయో చూద్దాం రండి. కాఫీ చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, పచ్చగానే ఉంటాయి అనుకోండి. స్పాట్ అనమాట, ఫోటో స్పాట్. ఒకసారి మేము కూడా ఒకసారి మీదికి ఎక్కిద్దాం రండి. ఆల్రెడీ బ్రదర్ది అయిపోయి మేము వెళ్తున్నాం. ఇప్పుడు బ్రదర్ వాళ్ళు దిగేసి వచ్చారు, మేము ఎక్కుతాము. చెట్టు లోపల నుంచి వెళ్ళాలా? ఇలాగనమాట ఎక్కాల. ఇది బాగుంది. ఏదో ఎప్పుడు చెట్టు ఎక్కలేదు కానీ దీని ద్వారా అయితే చెట్టు ఎక్కబోతున్నాం. చెట్టు ఎక్కినట్టు ఫీల్ ఉంటుంది. మీదికి ఎక్కిద్దామండి. అంటే జీవితంలో పైకి రావడం అంటే మెట్లు ఎక్కడం కాదన్నారనా? మేము అన్నీ ఎక్కేస్తాం అనుకో. మరి అమ్మ, ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉన్నాము, చాలా ఎత్తులో ఎక్కేసాం అనమాట. చెట్టు ఎక్కినట్టు ఫీల్ ఉంది. హాయ్, చూసారా మేమైతే పైన ఎక్కేసాము. పావులు మాగే చూస్తున్నాయి, ఏదో ఎంతగా చూస్తుంది, ఏడు చేసేస్తుందో. ఇక్కడ కదలట్లేదు. తినమ్మా, తిను, నీకేం డిస్టర్బ్ చేయంలో. తినండి నాయన, తినండి. చిన్న గూడలో ఉంది. గూడలో పుట్టాడు అనుకుంటా. నువ్వు కాకేవా కాదా? పెట్టవా? అంటే ఇక్కడ ఫోటోలు తీసుకుంటారా? చూసారా ఎంత బాగా తయారు చేస్తున్నారు. ఇదైతే హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. లోపల బెడ్ వేస్తున్నారా? బెడ్ స్పాంజ్ బెడ్డా? చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. అంటే పిట్టలు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారో అనేసి నాకు ఈ రోజే అర్థమైంది. చాలా ఉంటాయి అన్న. ఇక్కడ నైట్ అయ్యా కానీ ఇక్కడ పిట్టలు మొత్తం నిండిపోతాయా? పిట్టలు నైట్ అవ్వగానే వచ్చేస్తాయా? ఇక్కడ జీబ్రాలు కూడా వస్తాయి. జీబ్రాలు కూడా వస్తాయా? ఓరి అమ్మ, జీబ్రాలు కూడా వస్తాయట్రా. నైట్ ఉండిపోదాం అనుకుంటే పిట్టలు వచ్చేస్తాయేమో అని డౌట్ వస్తుంది. పిట్టలు వచ్చేటప్పుడు మనం ఉండకూడదు. అదే అందుకే మళ్ళీ ఏమైనా పొడిసాయి అనుకో చాలా ఇబ్బంది పడిపోతాం. సుమే ఇక్కడ నైట్ పూట పడుకుని మొత్తము పొడిచి చంపేసాయా పిట్టలే? ఓరు నాయన, ఇక్కడ పిట్టలే పొడిచి చంపేసాయట. మరి అంటే ఇలాంటి పూట రావు. ఇలాంటి పూట రావు, నైట్ పూట వస్తాయి కదా. ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగున్నాయి. మేమనుకో ఈ స్టెప్స్ మీద ఎక్కాం, మరి కాకులు పెట్టలు ఇవి పెట్టుకోరు కదా, వాళ్ళు డైరెక్ట్ ఎక్కేస్తాయి అనమాట. డైరెక్ట్ వెళ్ళి గూడలు అలా ఎక్కలేం అనేసి ఇలా స్టెప్స్ వేసుకున్నాం. కానీ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. మనం బయట ఎనిములతో చేసుకుంటాం కిరణ్ షాప్, కానీ ఇక్కడ అన్ని చెక్కలతోనే కర్రలతో చేస్తున్నారు. చూసారా ఎంత బాగుందో? డోర్ అనమాట. సరే లోపల షాప్ చూద్దామా ఎలా ఉంటుందో? చూద్దామా లోపల? చెక్కతో చేశారు అంతను, ఇవన్నీ చెక్కతో చేశారు. సూపర్ గా ఉంది. షాప్ కోసం అనుకుంటా. షాపేనా? చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో? ఫుల్ వుడెన్ తోటి చేశారనమాట. వుడ్ తోటనే చెక్కలు చూడే ఎంత బాగుంది. ఇది డోర్
వావ్. ఉండిపోవట్లేదు, బయటకు వచ్చేస్తున్నా అంటే మీకు చూపిస్తున్నా డోర్ ఉంది అనేసి. ఓకే, అండ్ మేము ఇప్పుడు ఫైనల్గా గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఫైనల్గా అయితే ఈ గాలికొండ వ్యూ పాయింట్ చూసుకొని మనమైతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడైతే చికెన్ కబాబు ఇంకా స్వీట్ కార్న్ తినేసి మళ్ళీ తిరిగి మనము ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ చూసారు కదా వీళ్ళైతే కరెక్ట్గా ఆ చికెన్ కబాబ్ని అయితే టేస్ట్కి తగ్గట్టుగా మసాలాలు అనేది కలిపి ఉంటారనమాట. చాలా తక్కువగా టేస్ట్గా తయారు చేసి ఉంటారు. అండ్ స్వీట్ కార్న్స్ కూడా చాలా బాగుంటుంది. వీటిలో నిమ్మకాయ కారము రాసి ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మేమే ఆర్డర్ ఇచ్చున్నాం అనమాట. ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుందో. గాలికొండ వ్యూ పాయింట్లో స్వీట్ కార్న్ కారం కారం లేదు. తింటే నాకు కడుపు మంట వచ్చేస్తుందమ్మా. బాగానే ఉందన్నా. రెండు ఒకటి నార్మల్ది, ఇంకోటి కారం స్పైసీది. స్పైసీ. అంటే మనం అనుకో స్పైసీ అంటాం, అన్న కారం అంటాం. గ్రిల్ చికెన్ కూడా అంటారు కదా, కబాబ్, చికెన్ లాలీపాప్స్, గ్రిల్ చికెన్ కూడా అంటారు. దీని టేస్ట్ చూసి ఇప్పుడు వేసేద్దాం ఒకసారి. మంచిగా ఉడికింది, కరెక్ట్గా వేస్తున్నారు అన్ని మసాలా గట్ట బాగుంది. చూసారు కదా గాలికొండ వ్యూ పాయింట్, తర్వాత వుడెన్ బ్రిడ్జ్, కాఫీ ప్లాంటేషన్ అంతా చూశారు కదండి. ఎలాగుందో కామెంట్ ద్వారా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మాతో పాటు బాగా అవ్వాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఉంటాము. టాటా, బాయ్ బాయ్, సీ యూ.